హలో ఎవ్రీవన్, సో గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనే మిషన్ గురించి తెలుసుకుందాము. ఈ మిషన్ ముందుగా మనకు బడ్జెట్ 2025 and 26 లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేశారు. బడ్జెట్ లో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెరీ రీసెంట్ గా మనకి క్యాబినెట్ అనేది మనకి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో October 1st of 2025 రోజు మనకి యూనియన్ క్యాబినెట్ అనేది దీనికి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఎక్కడ ప్రపోజ్ చేశారు, మనకి బడ్జెట్ 25 and 26 బడ్జెట్ లో మనకి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, అంటే పల్సెస్ ని మన భారతదేశంలో ప్రొడ్యూస్ చేయాలి, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము 4.6 మిలియన్ టన్స్ ఆఫ్ పల్సెస్ అనేవి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం మనం, మేజర్ గా కెనడా కానీ ఇలాంటి దేశాల నుంచి. సో అందువల్ల వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ ని ఆపాలి అంటే మన దేశంలోనే ఎక్కువ ఏం చేయాలి, పల్సెస్ ని పెంచాలి, అంటే పల్సెస్ యొక్క ప్రొడక్షన్ ని పెంచాలి. పల్సెస్ యొక్క ప్రొడక్షన్ ని పెంచాలంటే ఏరియాని ఎక్స్పాండ్ చేయాలి, ప్రొడక్షన్ ని పెంచాలి, అండ్ ప్రొడక్టివిటీని కూడా పెంచాలి. ఈల్డ్ పర్ హెక్టార్, ఒక హెక్టార్ కి దిగుబడి వస్తుంది కదా, దిగుబడిని కూడా పెంచాల్సి ఉంటుంది. దిగుబడిని పెంచాలి, ఏరియా విస్తీర్ణంని పెంచాలి. ఏరియా విస్తీర్ణం దిగుబడి పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏం పెరుగుతుంది, మనకి ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఆ టార్గెట్ తోటి మనకి ఈ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. 2025 టు మనకి 2031 వరకు 6 years అనేది ఈ మిషన్ అమల్లో ఉంటుంది. అది ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. ఎన్ని సంవత్సరాలు? 6 years. దాదాపు మనకి 11,440 కోట్లతోటి ఈ మిషన్ ని అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సరే, దాని గురించి మనం మాట్లాడుకుందాం. October 1st of 2025 రోజు క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇచ్చింది. అలా ఆ తర్వాత నెక్స్ట్ October 11th of 2025 రోజు దీనికి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ ని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఏది ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, అంటే సెల్ఫ్ రిలయన్స్. ఆత్మనిర్భరత అంటే ఏంటిది? సెల్ఫ్ రిలయన్స్. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటిది? మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. సో దట్ ఈస్ ద సెల్ఫ్ రిలయన్స్. సో సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ నథింగ్ బట్ మన కాళ్ళ మీద మనం నిలబడడం. మన కాళ్ళ మీద మనం నిలబడడాన్ని ఏమంటాం మనం? సెల్ఫ్ రిలయన్స్ అంటాం. దట్ ఈస్ ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్. ఓకే, దాదాపు ఈ స్కీమ్ వల్ల మనకి దాదాపు 2 కోట్ల మంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారని గవర్నమెంట్ చెప్తుంది మనకి. దీనివల్ల ఎక్కువ మొత్తాల్లో ఏం చేయాలి, మనకి ఇంపోర్ట్స్ ని తగ్గించాలనే టార్గెట్ తోటి మనకి ఎంత పెంచాలనుకుంటున్నారు? 350 lakh టన్స్ యొక్క ప్రొడక్షన్ ని పెంచాలనుకుంటున్నారు. ఇప్పుడు కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి 252 lakh మెట్రిక్ టన్స్ అనేది మనకి లాక్ టన్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. 252 lakh టన్స్ నుంచి మనకి ఎంత 350 lakh టన్స్ కి పెంచాలని చెప్తారు. ఇప్పుడు మనకి 24-25 కి 2024 ఇయర్ యొక్క అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే మనకి 252 lakh టన్స్ ఆఫ్ ద పల్సెస్ అనేది భారతదేశంలో ప్రొడక్షన్ జరిగినాయి. దాన్ని పెంచాలనుకుంటున్నాం. ఎంతకి 350 lakh టన్స్ కి పెంచాలనుకుంటున్నాం ఇప్పటికి. 2030-31 అనే టార్గెట్ తోటి ఈ ఆత్మనిర్భరత పల్సెస్ గురించి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు October 11th of 2025 రోజు లాంచ్ చేశారు. మీరు ఇప్పుడు ఏం భయపడకండి, ఇంకా నెక్స్ట్ డీటెయిల్కి వెళ్దాం. జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే, ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్. అయితే పల్సెస్ యొక్క ప్రొడక్షన్ ని భారతదేశంలో కనుక తీసుకుంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, 252 lakh టన్స్ అనేది ప్రొడక్షన్ జరిగింది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ 2024. అయితే ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్ అనేది ఏరియా వైజ్ తీసుకుంటే ఎక్కువ కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్ లో ఎక్కువ ఏరియాలో మనకి కల్టివేషన్ జరుగుతుంది. అండ్ మధ్యప్రదేశ్ లో 2nd place లో ఉంది, మహారాష్ట్ర అనేది 3rd place లో ఉంది. దేని వైజ్ తీసుకున్నప్పుడు ఏరియా ఆఫ్ ద కల్టివేషన్, ఏ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో ఏరియాలో కల్టివేషన్ జరుగుతుంది, ఏరియా వైజ్ కల్టివేషన్ తీసుకున్నప్పుడు ఇలా ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ఏంటి, మనకి రాజస్థాన్ అనేది 1st place లో ఉంది, అండ్ మహారాష్ట్ర మనకి మధ్యప్రదేశ్ అనేది 2nd place లో ఉంది, మనకి మహారాష్ట్ర అనేది ఏ ప్లేస్ లో ఉంది? 3rd place లో ఉంది విత్ రెస్పెక్ట్ టు ద ఏరియా ఆఫ్ కల్టివేషన్. మరి ప్రొడక్షన్ ఏ రాష్ట్రం లెక్క జరుగుతుంది? ప్రొడక్షన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఒక హెక్టార్ కి ఈల్డ్ ఎంత ఉన్న దానిపైన ప్రొడక్షన్ డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ మధ్యప్రదేశ్, ఇక్కడ చూడండి మొత్తం కూడా తీసుకుంటే మనకి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద పల్సెస్ ఏది? మనకి మధ్యప్రదేశ్. ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం కదా. దెన్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర, అండ్ దెన్ ఫాలోడ్ బై ద రాజస్థాన్. 1, 2, 3 ప్లేసెస్లలో ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ద ప్రొడక్షన్. ఓవరాల్ ఎంత ప్రొడక్షన్ జరిగింది ఇక్కడ చూడండి, 25 lakhs. ఇది 2023 డాటా అనమాట మనకి. సో ఓవరాల్ గా ఉన్నాయి. ఈ డాటా గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, ర్యాంక్స్ అనేటివి ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి 1, 2, 3 లో ఫస్ట్ ఏది మధ్యప్రదేశ్, అండ్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర, అండ్ ఫాలోడ్ బై ద రాజస్థాన్. టాప్ 3 స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే. ఓకేనా? ఈల్డ్ అంటే ఏంటిది? ఒక హెక్టార్ కి అంటే ఎన్ని టన్స్ పండుతుంది అని. ఓకేనా? దిగుబడి అంటాం కదా, ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు, ఎన్ని కిలోలు పండుతున్నాయి అనే దాన్ని మనము ఈల్డ్ గా కన్సిడరేషన్ లో తీసుకుంటాం. అలా తీసుకుంటే మనకి గుజరాత్ అనేది టాప్ లో ఉంది. మనకి ఈల్డ్ వైజ్ తీసుకుంటే గుజరాత్ అనేది టాప్ లో ఉంటుంది. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇగో చూడండి, ఒక హెక్టార్ కి 1.33 టన్స్ అనేది మనకి పండుతుంది. సో టాప్ లో ఉంది గుజరాత్ అనేది, 1st place లో ఉంది మనకి విత్ రెస్పెక్ట్ టు ద ఈల్డ్ వైజ్ తీసుకుంటే. 2nd place లో ఉత్తరప్రదేశ్ అనేది 1.06 తోటి, సో 2nd place లో ఉత్తరప్రదేశ్ అనేది ఉంది. ఆ తర్వాత 1.083 తోటి మనకి ఏదైనా జార్ఖండ్ అనేది 3rd place లో ఉంది. దేని వైజ్ తీసుకుంటే? ఈల్డ్ వైజ్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ద ఈల్డ్.
ఈల్డ్ కనుక తీసుకుంటే ఇలా అవి టాప్ 3 స్టేట్లో ఉన్నాయి. ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే మనకు ఆబ్వియస్లీ ప్రతి సంవత్సరం ఏముంటుంది అదే ఉంటుంది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సో రాజస్థాన్ ఫాలోడ్ బై, సో ఇవే ఉంటాయి మనకి. ఇక్కడ ఏరియా వైజ్ తీసుకుంటే ఏరియా వైజ్ మాత్రం రాజస్థాన్లో ఎక్కువ ఉంది, దెన్ ఫాలోడ్ బై మధ్యప్రదేశ్ అండ్ సో మహారాష్ట్ర ఇవి ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ వైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రొడక్షన్ సో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ టాప్ 3 స్టేట్స్ అనమాట. ఈల్డ్ వైజ్ తీసుకుంటే ఈల్డ్ ఎక్కడ ఎక్కువ ఉంది మనకి, సో ఈల్డ్ అనేది ఇక్కడ గుజరాత్ లో టాప్ లో ఉంది మనకి ఈల్డ్ వైజ్, అండ్ ఇక్కడ తీసుకుంటే సెకండ్ ప్లేస్ లో ఉంది ఇక్కడ, అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇది ఏముంది మనకి థర్డ్ ప్లేస్ లో అనేది ఉంది మనకి. ఎక్కడ ఉంది మనకి థర్డ్ ప్లేస్ లో ఉంది. ఓకే రైట్. సో కాబట్టి రైట్ క్లియర్ రైట్, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా. సో ఎగ్జామినేషన్ లో ఏముందని చెప్పేసి అడుగుతాడు, ర్యాంక్స్ అనేది అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే ఏరియా సో ఎంత 18.6%, ఈ 18.6% అంటే ఇంత ఏరియా ఎంత 5.4 మిలియన్ హెక్టార్స్. ఇక్కడ చూసుకోండి 20% ఆఫ్ ద ఏరియా అంటే ఎంత, ఇక్కడ ఇది 6 మిలియన్ హెక్టార్స్ అనేది మనకి పల్సెస్ కనుక తీసుకుంటే అంత అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో, జస్ట్ మీకు మోర్ ఐడియా కోసం మనం తీసుకున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చూడొచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 1.22 మిలియన్ హెక్టార్స్ అండ్ ఎంత 1 మిలియన్ టన్స్ మాత్రమే ప్రొడక్షన్ జరుగుతున్నాయి. సో దిగుబడి అనేది 0.844 టన్స్ పర్ హెక్టార్ ఉంది. తెలంగాణలో జస్ట్ 0.53, 0.53, 0.999, సో 1 టన్ కూడా పండట్లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1 టన్ కూడా లేదు ఒక హెక్టార్ కి దిగుబడి అనేది. ఓకే సో మనం చూద్దాం రైట్. ఇవి జనరల్ గా మీకు స్టాటిస్టికల్ డాటా. సో ఇప్పుడు మనకి పల్సెస్ యొక్క ప్రొడక్షన్ ని పెంచాలనుకుంటున్నాం, మనం ప్రొడక్షన్ ని పెంచాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంపోర్ట్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో మనం పల్సెస్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే ఏమైతే మన ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అంత ఏమైతుంది వేస్ట్ అవుతుంది, మన ఫారెన్ కరెన్సీ అంత ఏమైతే వేస్ట్ అవుతుంది. అందువల్ల మనం పల్సెస్ ఏం చేయాలి, మన దేశంలోనే ప్రొడక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసమే ఈ పాలసీని తీసుకొచ్చాం. ఏది ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్, ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చాం. అయితే దీనికన్నా ముందు ఏమైనా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశాయి. ఇప్పుడు ఆత్మనిర్భరత ఇన్ పాలసీ అనేది ఎప్పుడు తీసుకొచ్చాం మనం, అక్టోబర్ 2025 లో తీసుకొచ్చాం మనం. ఈ పాలసీ అనేది అక్టోబర్ 11th of 2025 రోజు లాంచ్ చేసాం. ఇది ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసాం బడ్జెట్ లో అనౌన్స్మెంట్. కానీ దీనికన్నా ముందు మరి పల్సెస్ ని ప్రొడక్షన్ చేయడానికి ఏమన్నా మనం చేసామా, ఏమైనా ఎఫర్ట్స్ పెట్టామంటే ఎస్ ఎఫర్ట్స్ పెట్టాము. సో దానికి సంబంధించి ఒక గ్లాన్స్ అన్నమాట మీకు. సో ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే ఆల్ ఇండియా సో దట్ ఈస్ ద కోఆర్డినేటెడ్ పల్స్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అనేది 1966 లో చేపట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ అగైన్ టు ఇంక్రీజ్ ద పల్సెస్ ప్రొడక్షన్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద సో పల్సెస్ డెవలప్మెంట్ స్కీమ్ 1969 నుంచి 1974 మధ్యలో పల్సెస్ డెవలప్మెంట్ స్కీమ్ ని అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళా నేషనల్ పల్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది 1985 to 1990 మధ్యలో నేషనల్ పల్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తే మనకి స్పెషల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ స్పెషల్ ఫుడ్ గ్రెయిన్ సో ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మనకి టెక్నాలజీ మిషన్ ఫర్ ద ఆయిల్ సీడ్స్ పల్సెస్ మైజెస్ ని సో మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, మీకు ఐడియా కోసం. అంటే మన పల్సెస్ ప్రొడక్షన్ కోసం ఇంతకుముందు ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ ఇంప్రూవ్ ప్రాజెక్ట్ కానీ, పల్సెస్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ, నేషనల్ డెవలప్మెంట్ పల్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, స్పెషల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రాజెక్టు, ఈ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ద ఆయిల్ సీడ్స్. సో ఇవి వాటితో పాటు నెక్స్ట్ మనకి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ సీడ్స్ పల్సెస్ ఆయిల్ పామ్ మైస్ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు 2004 నుంచి 2010 వరకు. ఆ తర్వాత సో మనకి సో ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఇంప్లిమెంట్ చేశారు 2007 నుంచి 12 వరకు. దీంట్లో కూడా పల్సెస్ యొక్క ప్రొడక్షన్ ని పెంచాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. అండ్ అలాగే యాక్సలరేటెడ్ సో పల్సెస్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని కూడా 2010 నుంచి 14 వరకు ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో కూడా ఏంటి మనకి పల్సెస్ యొక్క ప్రొడక్షన్ పెంచాలని అనుకుంటా. ఇప్పుడేమో ఇవన్నీ అయిపోయిన చరిత్ర. ఇప్పుడేం తీసుకొచ్చాం మనం, ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అనేది తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం తీసుకొచ్చాం మనం, ఈ అన్ని పాలసీస్ ఓల్డ్ పాలసీస్. ఇప్పుడు ఏం తీసుకొచ్చాం, మిషన్ ఫర్ ద ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చాం. దీనికన్నా ముందు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఏవి ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ప్రాజెక్ట్ కానీ, అండ్ నెక్స్ట్ పల్సెస్ డెవలప్మెంట్ కానీ, సో ఇవి నేషనల్ పల్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ, స్పెషల్ ఫుడ్ గ్రెయిన్ ప్రాజెక్ట్స్ కానీ, టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులు కానీ, ఓకే సో ఇంటిగ్రేట్ కానీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే మీకు ఐడియా కోసం. ఓకే ఇప్పుడు మనకు ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అనే ప్రోగ్రామ్ ని తీసుకురావడం అనేది జరిగింది. సో వాటితో పాటు ఇప్పుడు వెరీ రీసెంట్ గా ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ ఎంత ఈ ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అంటే సెల్ఫ్ రిలయన్స్, మన పల్సెస్ ని మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ ని ఆపాలి. సో ఈ ప్రాజెక్ట్ ఎంత కాస్ట్ తోటి స్టార్ట్ అయింది, ఇలాంటివి అడుగుతుంటాడు ఎగ్జామినేషన్ లో. సో మనం 11,440 crores తోటి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్. సో ఈ ఆత్మ నిర్భరత పల్సెస్ అనేది మనకి ఎంత, సో 11,440 crores తోటి ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క టైం పీరియడ్ ఎంత, 6 సంవత్సరాలు. ప్రాజెక్ట్ యొక్క టైం పీరియడ్ వెరీ ఇంపార్టెంట్. 5 సంవత్సరాలని ఎగ్జామ్ లో ఇస్తుంటాడు మనకి. సో జనరల్ గా చూసినప్పుడు ఏ పాలసీ అని ఎంత ఉంటుందమ్మా మనకి 5 years ఉంటుంది. జనరల్ గా ఏ పాలసీ తీసుకున్న టైం పీరియడ్ ఆఫ్ ద పాలసీ ఎంత ఉంటుంది, 5 years ఉంటుంది. జనరల్ గా మనం ఎగ్జామినేషన్ లో కూడా ఆన్సర్ పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే 5 years అనుకొని చెప్పేసి టక్ మన ఫ్లోలో పోతా ఉంటుంది. మనకి ఫ్లోలో పోకుండా ఆపండి. పల్సెస్
ఎన్ని 6 years. ఓకేనా? సో పల్సెస్ ఎంత మనకి 6 years. ఎప్పటి నుంచి? ఇప్పుడు 2025 నుంచి 2031 వరకు, సో 6 years వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. 2025 నుంచి ఎప్పటి వరకు మనకి 2031 వరకు 6 years అనేది ఈ ప్రోగ్రామ్ అనేది ఏమైతే మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. విత్ ద అవుట్లే ఆఫ్ ద ఎంత? సో 11,440 crores తోటి ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 6 years ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మరి ఈ 6 years లో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కదా, ఈ ఇంప్లిమెంటేషన్ ద్వారా సో ఏం సాధించాలనుకుంటున్నాం మనం? ఇంపోర్ట్ ని తగ్గించాలి అనుకుంటున్నాము. దీనివల్ల ఎంత మందికి బెనిఫిట్ అయితే అట? 2 కోట్ల మంది ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుంది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా. దాని ద్వారా మనం ఎంత? దాదాపు 350 lakhs tons ప్రొడక్షన్ ని చేయాలి. మనకి ఇప్పుడు ఎంత ఉంది? మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 252 lakh tons అనేది మనకి భారతదేశంలో ప్రొడక్షన్ జరిగినాయి. ఎంత? 252 lakh tons. సో ఈ 252 lakh tons ని మనం ఎంత పెంచుకుంటూ పోవాలి? మనకి రాబోయే 6 సంవత్సరాలలో ఎంత? 350 lakh tons కి మనకి ప్రొడక్షన్ ని పెంచాలి. ఇప్పుడు 252 lakh tons ప్రొడక్షన్ జరిగింది. 252 lakh tons ప్రొడక్షన్ ని మనం 350 lakh tons కి మనం పెంచాల్సిన అవసరం ఉంది బై ఎప్పుడు? 2030-31 కి. ఓకేనా? సరే చూద్దాం. సో ఇది జనరల్ ఐడియా కోసం మీకు. సరే మీకు జనరల్ ఐడియా ఇవి కాకుండా ఇంకా మేజర్ టార్గెట్స్ ఏమున్నాయనేది మనం మాట్లాడదాం ఇప్పుడు. ఓకే రైట్. సో మేజర్ గా ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్, దట్ ఇస్ ద pulses. సెల్ఫ్ రిలయన్స్ మీన్స్ ఆబ్జెక్టివ్ ఇస్ ఎయిమ్ అచీవింగ్ ఆఫ్ ద సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద పల్స్ ప్రొడక్షన్. ఏం చేయాలా? రెడ్యూస్ ద ఇంపోర్ట్స్ అండ్ బూస్ట్ ద ఫార్మర్స్ ఇన్కమ్. మన ఇండియాలోనే ప్రొడక్షన్ చేయాలి. టెన్యూర్ ఎంత? 6 years, 6 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎంత ఏరియాని పెంచాలి? మనకి 310 lakh hectares కి ఏరియాని ఏం చేయాలి? పెంచాల్సి ఉంటుంది. ఎంత పల్సెస్ యొక్క ప్రొడక్షన్ ని పెంచాలి? 35 million metric tons అనేది పెంచాలి. 350 lakh tons అనేది మన యొక్క పల్సెస్ యొక్క ఏంటిది? ప్రొడక్షన్ ని పెంచాల్సి ఉంటుంది మనకి. ఓకేనా? రైట్. సారీ నేను ఏదో రాంగ్ చెప్పా, ఒక్క నిమిషం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఓకే ప్రొడక్షన్ రైట్, ఏరియా కాదు కదా, ప్రొడక్షన్ రైటే. ఓకే రైట్ రైట్. నెక్స్ట్ 35 million metric tons పెంచాలి. అండ్ యావరేజ్ కూడా ఇంత పెంచాలన్నమాట. అంటే ఒక ఎకరానికి ఎంత అయితే వస్తుందో అంత 1130 kgs per hectare యొక్క ఈల్డ్ని పెంచాలి. సరే ఇప్పుడు ఇది కాదు, మీకు క్లారిటీ ఇస్తా. జస్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ పెడదాం, మళ్ళీ వద్దాం దీనికి మళ్ళీ వద్దాం. ఒక నిమిషం టైం ఇవ్వండి నాకు. సో ఇప్పుడు టార్గెట్ ఏం చేయాలనుకుంటే చూడండి, ద టార్గెట్స్ ఆఫ్ ద మిషన్. ఇప్పుడు ఎప్పటి నుంచి? 2025 నుంచి సో 2031 వరకు. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద ఎంత? 6 years ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. 6 సంవత్సరాల పాటు 11,440 crores తోటి మనకి ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే. సో టార్గెట్స్ కనుక తీసుకుంటే మనకి ఇప్పుడు ఎంత ఉన్నాయని చూడండి. ప్రొడక్షన్ ఎంత పెంచాలనుకుంటున్నారు? 35 million metric tons వరకు పెరగాలనుకుంటున్నాం. ఎప్పటి నుంచి? ఈ 24. సో 24 million metric tons అనేది ఉంది. సో ఇది ఎంత పెంచాలనుకుంటున్నాం? 35 అంటే 350 lakh tons. అదే కదా మనం అనుకున్నది కూడా. ఇక్కడ కూడా 252 అని చెప్పారా లేదా? సో ఇది ఇంకా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు ఇది 2023-24. ఇది ఇంకా 2024 and 25 అప్డేట్ కనుక తీసుకుంటే మనకి ఇప్పుడు ఎంత ఉంది? ఇది 250. సో 2 lakh tons అనేది ఉంది. అంటే ఎంత? 25.2 సో million metric tons అనమాట. ఓకే, మీరు ఏది తీసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. సో వాట్ ఎవర్. సరే ఇది 24 అంటే 24 గుర్తుపెట్టుకోండి. ఓకే, 2024 సంవత్సరానికి 24 million metric tons ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని 2030-31 నాటికి ఎంత పెంచాలి? మనకి 35 million metric tons కి పెంచాలి. ఎంతకి? 24. రైట్ నౌ 24 ఉంది. దాన్ని 35 million metric tons కి పెంచాలి. దేన్ని? పల్సెస్ యొక్క దేన్ని? ప్రొడక్షన్ ని, ఏరియాని కాదు, ప్రొడక్షన్ ని పెంచాలి. ఏరియా అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత? 275 lakh సో హెక్టార్స్ లలో మనకి ఏరియా అనేది ఉంది. సో దీన్ని మనకి 310 lakh hectares కి మనకి ఏరియాని పెంచాల్సి ఉంటుంది. 310 lakh hectares కి ఏరియాని పెంచాల్సిన అవసరం ఉంది. దాదాపు 35 lakh hectares ని మనము ఫ్యూచర్ లో పెంచబోతున్నాం. మనం ఎంత? 35 lakh hectares ని ఎక్స్ట్రాగా. ఇక్కడ 275, ఇక్కడ 10 అంటే ఎంత? కొత్తగా మనం ఎంత? అడిషనల్ గా 35 lakh hectares tons ఆఫ్ ద హెక్టార్స్ అనే ఒక ఏరియాని పెంచబోతున్నాం మనం. ఏరియాని అది 24 million tons నుంచి ఎంత? 35 million metric tons ప్రొడక్షన్ పెంచబోతున్నాం. అలాగే 275 lakh hectares నుంచి మనకి ఎంతకి? 310 lakh hectares కి మనం ఏరియా ఆఫ్ ద కల్టివేషన్ పెంచబోతున్నాం. విచ్ మీన్స్ అడిషనల్లీ సో 275 plus 35 విచ్ ఇస్ ఈక్వల్ టు 310 lakh hectares. అడిషనల్ గా ఎంత? 35 lakh hectares ఆఫ్ ద మనం ఏరియాని పెంచబోతున్నాం మనము. ఓకేనా? సో ఎంత? 35 lakh hectares అనేది పెంచబోతున్నాం. ఇది ఎక్కడ నుంచి? దీస్ విల్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ద వాట్? సో రైస్ ఫాలో ల్యాండ్స్, అదర్ డైవర్సిఫై ల్యాండ్స్. రైస్ కల్టివేట్ చేసి ఫాలో ల్యాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కానీ వేరే ఏవైనా ల్యాండ్స్ ఉంటే ఆ ల్యాండ్స్ లోపల మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. నెక్స్ట్ యావరేజ్ ఈల్డ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక హెక్టార్ కి 80-81 kgs మాత్రమే ఈల్డ్ ఉంది. దీన్ని పెంచాలనుకుంటున్నాం. ఎంతకి? ఒక హెక్టార్ కి సో 1130 kgs కి పెంచాలనుకుంటున్నాము.
ఓకే, సో ఇది మనకి టార్గెట్స్ అనమాట. అంటే ఈ 6 సంవత్సరాలలో ఇదే సాధించాలి అనుకుంటున్నాం మనం. ఓకేనా, సో ఇప్పుడు 24 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకు అవసరం లేదు, కానీ ఎగ్జామినేషన్ ఇది ఎంత పెంచాలనుకుంటున్నాం మనం? 35 మిలియన్ మెట్రిక్ టన్స్ కి పెంచాలనుకుంటున్నాం, రైట్. నెక్స్ట్ 275 lakh మెట్రిక్ టన్స్ ఏవైతే ఉన్నాయో, లాక్ హెక్టార్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎంత 310 lakh hectares కి పెంచాలనుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ 81 kgs ఏవైతే ఉన్నాయో దీన్ని 1130 kg per hectare కి ఏం చేయాలి మనకి? సో పెంచాలనుకుంటున్నాము. అర్థమవుతుందా? సో ఇవి టార్గెట్స్ అనమాట. 24 నుంచి 35 కానీ 275 310 కానీ ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. ఇవి టార్గెట్స్. ఎన్ని సంవత్సరాలలో? 6 years లో అచీవ్మెంట్ చేయాలి మనకి. సో ఎంత టార్గెట్ తోటి మనకి? 11,440 crores తోటి ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 6 years కి ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అనే ప్రోగ్రామ్ ని మనకి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. టార్గెట్ కంపల్సరీ మనకి ఈ స్కీమ్ లో చదవాల్సిందే మేజర్ గా టార్గెట్స్ అనమాట. ఈ టార్గెట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, సో ఆత్మ నిర్భరత మిషన్ మనకి రీసెంట్ గా లాంచ్ చేయడం అనేది జరిగింది మనకి, అది గుర్తుపెట్టుకోవాలా. దట్ ఈస్ ద సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ రెడ్యూస్ ద పల్సెస్ ఇంపోర్ట్. లాస్ట్ ఇయర్ ఎంత మనకి 4.6 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, తగ్గించాలి. ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? మినిస్టర్ ఆఫ్ ద అగ్రికల్చర్. ఎంత? 6 years 2025 to 31. ఫోకస్ ఏరియాస్ ఏంటిదంటే ఇది తురుదాల్, పీజన్పీ కానీ, ఉరద్ దాల్ అంటే బ్లాక్ గ్రామ్ మినుములు కానీ, అండ్ మసూర్ రెడ్ లెంటిల్ కానీ, వీటిపైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయడం జరిగింది గవర్నమెంట్. వీటిపైన ఇది అడుగుతాడు. పల్సెస్ లోపల ఏ పల్సెస్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటే ఈ పల్సెస్. అంటే వీటికి 4 సంవత్సరాల పాటు ఎంఎస్పీ కూడా గ్యారంటీగా ఇస్తామని చెప్పడం జరిగింది. వీటికి తుర్దాల్ కానీ, అండ్ ఉరాద్ దాల్ కానీ, అండ్ మసూర్ దాల్ కానీ ఏదైతే ఉన్నాయో ఈ మూడిట్లో కూడా 100% మనకి మొదటి 4 సంవత్సరాలు అంటే 25, 26 కానీ, 27 కానీ, 28 కానీ, 29 రాబోయే 4 సంవత్సరాల పాటు ఎంఎస్పీ కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది ఈ క్రాప్స్ కి. అందువల్లనే ఆత్మనిర్భరత అయిన పల్సెస్ అన్నాం. కానీ ఏ పల్సెస్ ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయబోతున్నారు అని మనం అడిగినప్పుడు ఉరాద్ దాల్ కానీ, నెక్స్ట్ మసూర్ దాల్ కానీ, అండ్ నెక్స్ట్ ఇది తూర్ దాల్ కానీ మనకి ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయబోతున్నారు. వీటికి 4 years పాటు ఎంఎస్పీని కూడా 100% గ్యారంటీ ఇవ్వడం జరిగింది ఆత్మనిర్భరత పల్సెస్ ప్రోగ్రామ్ కింద. సో అది కూడా మాట్లాడదాం నెక్స్ట్. ఓకేనా, ఇది ఇంత ఇంపోర్ట్స్ ఉన్నాయి మనకి. ఇంపోర్ట్స్ ఏం చేయాలా? తగ్గించుకోవాలా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి మాత్రమే. ఇది మనకు అర్థం చేసుకోవడానికి మాత్రమే జస్ట్ ఈ డాటా. కానీ మనకి ఇవైతే గుర్తుండాలి. ఇది 35 అండ్ 310 అండ్ ఎక్స్టెంట్ మనకి ఇది 1130 kg ఏదైతే ఉన్నాయో ఇవైతే గుర్తుండాలి. 6 years అదైతే గుర్తుండి తీరాలి. ఓకే, క్లారిటీ ఉంది కదా? రైట్, ఇది ఇప్పుడు చూడండి. సో ఫోకస్ క్రాప్స్. సో ఇప్పుడు దీన్ని మాట్లాడుకుందాం మనం. ఇదే కదా 6 years. సో 310 hectares కి పెంచాలి. సో మనకి 35 మిలియన్ మెట్రిక్ టన్స్ కి 350 lakh tons 35 ఇంతకి మనకి పెంచాల్సి ఉంటుంది. ఓకేనా, ఫోకస్ ఏరియాస్ ఏంటి? తుర్దాల్ కానీ, మసూర్ దాల్ కానీ, ఉరాద్ దాల్ కానీ. తుర్దాల్ కానీ, ఉరాద్ దాల్ కానీ, మసూర్ దాల్ కానీ ఏదైతే ఉందో అవి వెరీ ఫోకస్ ఏరియాస్ అనమాట. సో దీని కింద సో టార్గెట్స్ ఏ ఇయర్ కి రీచ్ అవ్వాలి? టార్గెట్స్ ని 2030-31 కి ఈ టార్గెట్స్ ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది మనకి. దట్ ఈస్ ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్. ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్. మరి ఇలా పెంచాలి అంటే ఏం చేయాలా? మనం అనుకుంటున్నాం కదా, ఏరియాని పెంచాలనుకుంటున్నాము, ప్రొడక్షన్ ని పెంచాలనుకుంటున్నాము, ఇల్లుని పెంచాలనుకుంటున్నాం. దెన్ ఇవన్నీ పెరగాలి అంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ఇవన్నీ పెరగాలనుకుంటున్నాం కదమ్మా, కరెక్ట్. ఇవన్నీ పెంచాలి, పెరగాలి, బాగానే ఉంది, అద్భుతం, మహా అద్భుతం. కానీ సో మరి ఇవన్నీ పెరగాలి అంటే గవర్నమెంట్ అనేది ఏం చేయాలి? ఇవన్నీ పెరగాలంటే గవర్నమెంట్ అనేది ఏం చేయాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద ఇంటర్వెన్షన్స్? గవర్నమెంట్ ఎలాంటి ఇంటర్వెన్షన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది? వాట్ ఆర్ ద ఇంటర్వెన్షన్స్ అండ్ ద స్ట్రాటజీస్ రిక్వైర్డ్? గవర్నమెంట్ ఏమేం చేయాలనుకుంటుంది అనేది పాయింట్ మనకి. ఓకే, రైట్. నెంబర్ 1, సో గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అంటే చూడండి, ఫస్ట్ ఇంటర్వెన్షన్. సో ఏమంటున్నాడు? గ్యారంటీస్ 100% ఆఫ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంట? మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసి కొంటుందంట. 100% గ్యారంటీగా చెప్తుంది. సో వేటేటికి తుర్దాల్ కానీ, ఉరాద్ దాల్ కానీ, మసూర్ దాల్ కానీ ఫర్ ద ఎన్ని సంవత్సరాలు అని చెప్పి ఇంతకు ముందు 4 years. మొదటి 4 సంవత్సరాల పాటు అంటే 25, 26, 27, 28, 29 ఈ ఫస్ట్ 4 years 100% ఎంఎస్పీ ఇచ్చి గవర్నమెంటే కొంటదంట. అంటే 100% ఎంఎస్పీ గ్యారంటీ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జనాలు ఏం చేస్తారు? దాన్ని కల్టివేట్ చేయడానికి సో ముందుకు రావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్తుంది కదా, మేమే ఎంఎస్పీ ఇస్తామని చెప్తుంది కదా. గవర్నమెంట్ అనేది మేమే ఎంఎస్పీ ఇస్తామని చెప్పినప్పుడు సో మనకి ఏమైతుంది? జనాలు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా కల్టివేట్ చేయడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ స్కీమ్ యొక్క పీరియడ్ ఎంత? 6 సంవత్సరాలు. కానీ ఎంఎస్పీ 6 సంవత్సరాల పాటు ఇవ్వట్లేదు, మొదటి 4 సంవత్సరాలే ఇస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ లో మీకు ఇక్కడ సో కన్ఫ్యూజ్ చేయడానికి ఎంఎస్పీ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 6 years అంటాడు. 6 years ఎంఎస్పీ ఇవ్వట్లేదు, మొదటి 4 సంవత్సరాలే ఇస్తుంది. ఎందుకంటే మొదటి 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్గా
గా వాళ్ళు కల్టివేట్ చేసుకుంటారు, ఎందుకంటే దానికి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. అందుకనే సో ఫర్ ద వాట్ ఇనిషియల్ 4 years మాత్రమే ఇస్తుంది, కానీ సో పీరియడ్ మొత్తం ఇవ్వట్లేదు. కానీ ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ మాత్రం ఎన్ని సంవత్సరాలు? 6 years. కానీ ఈ 6 years లో మొదటి 4 years మాత్రమే, ఫస్ట్ 4 years మాత్రమే గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? సో వాటికి ఎంఎస్పీని ఇవ్వాలనుకుంటుంది. ఏ క్రాప్స్ కి? తురుదాల్ కానీ, ఉరాద్ దాల్ కానీ, మసూర్ దాల్ ఏదైతే ఉందో ఈ 4 ఇవ్వాలనుకుంటుంది. ఇలా చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించడానికి ఏముంది? అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్, మరి ఏ విధంగా ఈ ఎంఎస్పీని ఇంప్లిమెంట్ చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా. చూడండి, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్. ఈ నాఫెడ్ ఏం చేస్తుంది? ఇండియాలో జనరల్ గా ఆయిల్ సీడ్స్ కానీ మనకి పల్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కొంటూ ఉంటుంది అనమాట. అండ్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ 100% ఏం చేస్తాయి? వీటిని ప్రొక్యూర్ చేస్తాయి. వీటిని ఈ 2 ఆర్గనైజేషన్స్ కి అప్పయ్యే బాధ్యత అనేది ఈ తుర్దాల్ కానీ, ఈ ఉరాద్ దాల్ కానీ, ఈ మసూద్ దాల్ కానీ ఏదైతే ఉందో వీటిని 100% ఆఫ్ ద ప్రొడ్యూస్ ని మనం ఫార్మర్స్ నుంచి ఏం చేయాలి? సో మనకి నెక్స్ట్ 4 years లో మనకి సో ఎంఎస్పీ ఇచ్చి కొంటారు. దేని కింద? ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ ఆఫ్ ద వాట్ పిఎం ఆశ. పిఎం ఆశ అనేది దేనికి సంబంధించింది అంటే ఎంఎస్పీని ప్రొవైడ్ చేసే స్కీమ్ అనమాట. ఓకేనా? సో అది కూడా మీకు సపరేట్ టాపిక్ ఉంటుంది, మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. పిఎం ఆశ కింద కొంటారు అనమాట. లేదంటే ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అంటే ఏ ప్రైజ్ సపోర్ట్? ఎంఎస్పీ ఇచ్చి కొంటారు 4 సంవత్సరాలు. ఈ బాధ్యత ఎవరికి అప్పయ్యారు? నాఫెడ్కిను ఎన్సీసీఎఫ్ కి బాధ్యత అప్పయ్యారు. రాబోయే రోజులలో దీనికి ఇచ్చేస్తారు అనమాట మనకి. ఓకే, ఉరాద్ దాల్ కానీ, మసూర్ దాల్ కానీ, ఈ దాల్ కానీ మనకి హర్ లేదంటే తుర్దాల్ కానీ. ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ ఏం చేయాలనుకుంటున్నారు? ప్లాన్ టు సప్లై ద వాట్ 126 lakh క్వింటాల్స్ ఆఫ్ ద వాట్ సర్టిఫైడ్ సీడ్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఈల్డ్ పెరగాలనుకుంటున్నాం కదా. 80-81 kg నుంచి 1130 kgs కి మనకి ఈల్డ్ పెరగాలనుకుంటున్నామా కదా. సో 80-81 kgs నుంచి 1130 kgs కి ఏం పెరగాలి? మనకి ఈల్డ్ పెరగాలి అని అనుకుంటున్నాం, రైట్? సో ఈల్డ్ పెరగాలనుకుంటున్నప్పుడు మరి మనకి ఏం కావాలా? మనకి ఖచ్చితంగా ఏం కావాలా? క్వాలిటీ సీడ్స్ కావాలా. ఈల్డ్ పెరగాలనుకున్నప్పుడు ఏంటిది? మనకి క్వాలిటీ సీడ్స్ అనేది కావాలన్నా లేదా. సో అందువల్ల సో సీడ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ టు సప్లై ద వాట్ 126 lakh క్వింటాల్స్ ఆఫ్ ద ఏంటిది సర్టిఫైడ్ అండ్ హై యీల్డింగ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ ని దాదాపు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. దాంతో పాటు 88 lakhs ఆఫ్ ద వాట్ ఫ్రీ సీడ్స్ కిట్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారంట. సో 88 lakh ఫ్రీ సీడ్ కిట్స్ ని, అలాగే 126 lakh క్వింటాల్స్ ఆఫ్ ద ఏంటిది సీడ్స్ ని సో మనకి గవర్నమెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది. లేకపోతే ఎలా పెరుగుతుంది? మనం అనుకుంటున్నాం కదా, ఏరియా పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి, ఈల్డ్ పెంచాలని అనుకుంటున్నాం. దట్ వాస్ ఫైన్. బట్ ఎలా పెంచుతావు అన్నది పాయింట్ కదా. ఎలా పెంచుతావు అంటే ఈ విధంగా ఈ 3 100% ఎంఎస్పీ ఇవ్వడము, అలాగే 126 lakh tons ఆఫ్ ద సర్టిఫైడ్ పల్సెస్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ. ఓకే, అర్థమవుతుందా? అలా నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏంటి? ఫర్ ద వాట్ 100 న్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ విత్ సబ్సిడీస్ ఆఫ్ ద వాట్ 25 lakh టు ద వాట్ ఈచ్ ద వాట్ ఫోర్స్డ్ హార్వెస్టింగ్ వాల్యూ చైన్స్. ఏమంటున్నాడు? 100 న్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ వాట్ సబ్సిడీస్ అప్ టు ద వాట్ 25 lakhs అంటున్నాడు. ఒక్కొక్కరికి 25 లక్షల సబ్సిడీ చొప్పున, ఒక్కొక్కరికి ఏంటి మనకి 25 lakhs, ఒక్కొక్కరికి 25 lakhs సబ్సిడీ చొప్పున. ఒక్కొక్కరికి 25 lakhs సబ్సిడీ చొప్పున, ఒక్కొక్కరికి 25 lakhs సబ్సిడీ చొప్పున. సో మనకి ఈ 100 కొత్తగా ఎవరైనా ఈ పల్సెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని పెట్టాలనుకుంటే దట్ ఈస్ ద 100 న్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్పారు. దట్ ఈస్ ద 100 న్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకేనా? సో దట్ ఈస్ 25 lakhs టు ఈచ్. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రైజ్ మానిటరింగ్ అంటే టు ఇంట్రడ్యూస్ ఏ సిస్టమ్ టు మానిటర్ ద వాట్ ఇంటర్నేషనల్ పల్స్ ప్రైజెస్ అండ్ ఎన్షూరింగ్ ద వాట్ డొమెస్టిక్ స్టెబిలిటీ అండ్ ద ఫార్మర్స్ ప్రొటెక్షన్. ఇంటర్నేషనల్ గా ప్రైజెస్ ఎలా ఉన్నాయో సో వాటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ దాని ప్రకారం మనకి భారతదేశంలో కూడా ఏంటిది ప్రైజెస్ ని కంట్రోల్ చేస్తాం, మానిటర్ చేస్తామని చెప్తున్నాం. ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ టు మానిటర్ ద వాట్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ అండ్ ఎన్షూరింగ్ ద వాట్ డొమెస్టిక్ స్టెబిలిటీ అండ్ ద ఫార్మర్స్ ప్రొటెక్షన్. అంటే ఇంటర్నేషనల్ గా ప్రైజెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్న దాన్ని కూడా అనాలిసిస్ చేసుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మర్స్ ని కూడా కాపాడతామని చెప్తున్నారు. అలాగే 126 lakhs tons ఆఫ్ ద సర్టిఫైడ్ సీడ్స్ ని, 88 lakhs tons ఆఫ్ ద వాట్ సీడ్ కిట్స్ ని, అలాగే 1100 ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడానికి కోసం, అంటే పల్సెస్ ని ప్రాసెసింగ్ చేయడానికి కోసం అంటే ప్రాసెసింగ్ చేయడము, వాటిని ప్యాకేజ్ చేయడము, వేరే దేశాలు అంటే వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయడము, లేదంటే మన దేశంలోనే సప్లై చేయడం, ఇవన్నిట్లకు చేయడానికి కోసం ఒక 1000 ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే, వీటికి సంబంధించి పల్సెస్ యొక్క 1000 ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ఒక్కొక్క యూనిట్ కి 25 lakhs రూపీస్ చొప్పున సబ్సిడీ ఇస్తా అని చెప్తుంది. ఎన్నిటికి? 1000 ప్రాసెసింగ్ యూనిట్స్ కి. 1000 ప్రాసెసింగ్ యూనిట్స్ కి ఒక్కొక్క యూనిట్ కి ఎంత? 25 lakhs చొప్పున సబ్సిడీ ఇస్తా అని చెప్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ ప్రైస్ మానిటరింగ్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఏంటిది పల్స్ ప్రైజెస్ కూడా ఉంది మనకి.
అంటే ఇంటర్నేషనల్ పల్సెస్ యొక్క ప్రైజెస్ ఏవైతున్నాయో ఎలా అయితే చేంజెస్ వస్తున్నాయో ఆ చేంజెస్ కి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రైజెస్ ని మారుస్తూ ఫార్మర్స్ ఏం చేస్తే ప్రొటెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్వెన్షన్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ ద వాట్ ఇంటర్వెన్షన్స్, గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్స్ అనమాట. సో టు ఇంక్రీజ్ ద వాట్ ప్రొడక్షన్ ఏరియా అండ్ ద ఈల్డ్. సో ప్రొక్యూర్మెంట్ చూడండి, నాఫెడ్ ద్వారా 4 సంవత్సరాలకి మనకి ప్రైస్ సపోర్టింగ్ కింద మనకి చేయడం జరుగుతుంది. అలాగే 1000 న్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ విత్ ద సబ్సిడీస్ ఆఫ్ ద వాట్ 25 lakh ఈచ్ టు స్ట్రెంథెన్ ద వాట్ పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ చైన్స్. పోస్ట్ హార్వెస్ట్ అంటే ఏంటిది? పల్సెస్ కోసిన తర్వాత ఏం చేయాలి? వాటిని ప్రాసెసింగ్ చేయాలా. ప్రాసెసింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు పల్సెస్ ఉన్నాయనుకోండి, పప్పు ధాన్యాలు ఉన్నాయనుకోండి, పప్పు ధాన్యాలు అనేది సీడ్స్ అనేవి అన్ని సేమ్ సైజ్ లో ఉండవు. చిన్న చిన్న సీడ్స్ అనేవి ఏం చేయాలి? జల్లెడ పట్టాలా, మెష్ చేయాలి. ఓకే, మెషింగ్ చేసిన తర్వాత ఏమైతే మనకి సీవింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చిన్న చిన్నవన్నీ కూడా ఏవైతే సీవింగ్ ద్వారా కిందికి వెళ్ళిపోతాయి జల్లెడ పట్టడం ద్వారా. మంచి పెద్ద సైజులో ఉన్నటువంటి పల్సెస్ మాత్రం మిగులుతాయి. వాటిని ప్యాకేజింగ్ చేసి మనం ఏం చేయాలి? సప్లై చేయాల్సి ఉంటుంది. అలా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేటివి, పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ చైన్ అనేది మనకి అవసరం. దానికోసం 1000 యూనిట్లకు ఎవరైనా పెట్టాలనుకుంటే ఒక్కొక్క యూనిట్ 25 lakhs రూపీస్ చొప్పున మనకి సబ్సిడీ ఇస్తామని చెప్తుంది. అలాగే ప్రైస్ మానిటరింగ్ సిస్టమ్ ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. గ్లోబల్ గా ఇంటర్నేషనల్ గా ప్రైజెస్ ఎలా అయితే మారుతున్నాయో ఆ ప్రైజెస్ కి అనుగుణంగా భారతదేశంలో కూడా ఈ ప్రైజెస్ ని మేము అడ్జస్ట్ చేయిస్తాము. దాంతో పాటు మనకి రైతుల్ని కాపాడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్. ఓకేనా? ఆత్మనిర్భర టెన్యూర్ ఎంత 6 years కానీ 310 lakh hectares 35 million tax ఇది పెంచాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఇది మేజర్గా ఇవి కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? ఎలా చేయాలనుకుంటున్నారు అంటే మరి ఈ విధంగా ఈ స్టెప్స్ తీసుకొని చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అనేది. ఓకేనా? రాబోయే 6 సంవత్సరాల పాటు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద ప్రొజెక్టెడ్ డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ ఎట్ ద నేషనల్ లెవెల్ బై ద 2030 and 2047 నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ లో కనుక తీసుకుంటే మనకి రేపటి రోజు ఎంత ఉంటుంది, మనకి గ్యాప్ ఎంత ఉండబోతుంది, మనకి ఎంత డిమాండ్ పెరగబోతుంది చూడండి. ప్రొజెక్టెడ్ సప్లై త్రూ ద వాట్ సాజిటీకి 2030 నాటికి సో ఇక్కడ తీసుకుంటే సో మనకి 48 million tons, 2040 నాటికి 63 million tons అని మనకు అవసరం పడబోతుంది. మరి అంత మొత్తంలో మనం ఏం చేయాలి? తీసుకురావాలి కదా. ఎంత అయితే జరుగుతుందో అంత మొత్తంలో మనం ఏం చేయాలి? తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై ఇలా ఉంటుంది. ఇంత డిమాండ్ ఉంది, ఇంత మనకి 2030 నాటికి ఇంత ఉంది. గ్యాప్ అనేది ఇంత ఉండబోతుంది మనకి. సో ఇలా రకరకాల గ్యాప్ అంటే ఇది చూడండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ద రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ బేసిస్ పైన చెప్తున్నాయి. జస్ట్ మీకు ఐడియా కోసం, అంటే ఇదంతా మీకు అవసరం లేదు కానీ సో ఇక్కడ మనకి ఫ్యూచర్లో ఇంత డిమాండ్ ఉండబోతుంది పల్సెస్కి మనకి 2030 నాటి కానీ 2040 నాటి కానీ అంతా మనకి సో డిమాండ్ ఉండబోతుంది. అంతా మనం ప్రొడక్షన్ చేయాలి. చేస్తే కానీ మనం నిలబడలేము. అప్పుడు కానీ ఇంపోర్ట్స్ తగ్గవు. ఓకే, సో అది మనకి జనరల్గా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది నేను యాడ్ చేయడం జరిగింది దీనికి. బట్ ఎనీవే అది పక్కన పెట్టేస్తే సో జస్ట్ మనకి ఇక్కడ ఫోకస్ చేయండి వేటిపైన. సో ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్, ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్. సో ప్రోగ్రామ్ అనేది 6 years పాటు ఇంప్లిమెంట్ చేయబడుతూ ఉంది. ఎవరు? మనకి మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫోకస్ ఏరియాస్ ఏంటిది? తురుదాలు కానీ, ఉరుదాలు కానీ, మసూర్ దాల్ కానీ, అండ్ నెక్స్ట్ ఇది యావరేజ్ ఇల్డ్ కానీ అండ్ టోటల్ ప్రొడక్షన్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని కాన్సన్ట్రేట్ చేయాల్సిన సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్. నెక్స్ట్ ఏంటిది? తురుదాల్ కానీ, ఉరాద్ దాల్ కానీ అండ్ మసూర్ దాల్ ఏవైతే ఉన్నాయో అవి కానీ. నెక్స్ట్ ఇక్కడ ఈ 35 అండ్ 310 అండ్ ఇది 111100 ఇది ఓకే 113011 కాదు రైట్ ఇది కానీ. అండ్ నెక్స్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద వాట్ October 11th రోజు మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది ఈ స్కీమ్ అనేది. ఏది? ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద పల్సెస్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతానికి ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ మనకి 252 lakh tons ఉంది. మీకు రౌండ్ ఫిగర్ 2023-24 అయితే 24 lakh ఉంది. మనకి ఇప్పుడు వెరీ రీసెంట్ తీసుకుంటే మనకి 252 lakh tons అనేది ఉంది. దాన్ని ఎంతకు పెంచాలి మనకి? సో 310 కి పెంచాలని అనుకుంటున్నాం మనం. సరే చూద్దాం. ఏరియాని 310 మనకి ఇది ప్రొడక్షన్ 350కి పెంచాలి, ఏరియాని 310 lakh hectares కి పెంచాలనుకుంటున్నాము. సో సరే ఇవన్నీ అవుతాయా లేవా అంటే మరి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల మీద ఆధారపడి ఉంటుంది మనకి. ఓకేనా? ఓవరాల్ గా అయితే క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఇది మిషన్ ఫర్ ద వాట్ ఆత్మనిర్భరత ఇన్ ద పల్సెస్ ఏవైతే ఉన్నాయో దీనిపై క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.